నమస్కారం. రండి రండి, వెల్కమ్ టు రాజస్థాన్. నా పేరు మాణిక్ చంద్. రాజస్థాన్ వచ్చి 20 ఏళ్ళైంది. మీకోసం అరగంటగా ఎదురు చూస్తున్నాను. అడ్డే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఎంత బాగున్నారు. చూడ ముచ్చటేదంట. మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా ఉన్నారు. ఏటయ్యా, మీ అబ్బాయి గారి మీద ఒక్క మాట కూడా పడినావువా? మంచి బాడీ గార్డువే. అర్థమైందా? వాళ్ళిద్దరూ మేడ్ ఫర్ ఈచ్ ఈడ అదరు. మీ అభిప్రాయం సూపర్, అస్సలు మార్చుకోవద్దు. కాసేపు ఉంటే రచ్చరచ్చ అయిపోయింది ఇక్కడ. సత్య, ఎవరు? నీకు 3 ముళ్ళు వేసేవాడిని, నీతో 7 అడుగులు నడిచేవాడిని. లోపలికి రావచ్చా? ఇప్పుడే స్నానం చేసి టవల్ కట్టుకున్నాను డార్లింగ్. నేనే ఆ టవల్ అయితే ఎంత బాగున్నా. గుండు మీద రెండిస్తా సరే. ఏమైంది? ఏమైంది? బొద్దింకా బొద్దింకా. తలుపుతి, నేను చంపేస్తాను. నేను చంపేస్తానులే. నేను చంపేస్తానులే. నువ్వు నన్ను లోపలికి రానిస్తే నేను చూద్దును కదా. అన్ని పెళ్లికి ముందు చేసేస్తావా? ఇప్పుడేమైంది? ఏం చెప్పాలో తెలియట్లేదు. సరే, నువ్వు రెడీ అయ్యిరా, నేను బయట వెయిట్ చేస్తాను. ఓకే. తప్పు తప్పు ప్లీజ్. ఇది నా హక్కు. కోట్లిచ్చినా కొనుక్కోలేని ఆనందం. ఏడీడు ఇంకీడి పనేముంది? సచ్చా. ఇదే లాస్ట్ ఛాన్స్. ఈసారి మిస్ అవ్వకూడదు. నాకు నా సంగతి తెలుసు. నేను చూసుకున్నా కదా. ఏముంది, ఎవడో గాడిద గుద్దాడు కానీ. బావా వాళ్ళిద్దరూ అక్కడ ఒకే టవల్ కప్పుకుని లోపల పండగ చేసుకుంటున్నారు. బావా ఏంటి? నీ అబ్బాయి వినపడలేదా? రెండోది బాగా వినపడినట్టుంది. బావా నీకు దండం పెడతాను, ఇదే నాకు లాస్ట్ ఛాన్స్ బావా. ఇవి ఒక్కసారికి వచ్చి చూడు బావా. బావా ప్లీజ్ బావా, ప్లీజ్ దండం పెడతాను బావా. భయవని తీసేయి, కొంచెం కిందకి జరుగు. ఎవరైనా చూస్తే బాగుండదు. త్వరగా వెళ్ళిపోతాను ప్లీజ్. ఇలాంటి ఏకాంతం మళ్ళీ మనకు దొరకదు. చెప్పు అన్నయ్య. ఎందుకు దొరకదు? అది మన చేతుల్లోనే ఉంది. అది దొరికినప్పుడే మనం సద్వినియోగం చేసుకోవాలి. సద్వినియోగం సద్వినియోగం ఈ నగ తీసుకెళ్లి వాడి జేబులో వేసేసాయి. దుష్టాసురా వెళ్ళి. ఏం జరుగుతుంది ఇక్కడ? ఏముందండి, టైటానిక్ సినిమా తెలుగులో డబ్బింగ్ డైలాగ్ చెప్తున్నాం. ఏదో మేడం కాలక్షేపం. ఈయన హీరో, ఆమె హీరోయిన్, నేను విలను. మాణిక్ చంద్, మీ డైలాగు. నా నుంచి తప్పించుకోలేవురా. నేను నిన్ను వదలను. రా, మనం వెళదాం. నువ్వు రా, చెప్తాను రా. కొట్టొద్దు బావా, ఒళ్ళంతా నొప్పులుగా ఉన్నాయి. ఇది పెద్ద సెట్. రూమ్ పక్కనే ఉంది కదా, ఓపెన్ చేసే. Yeah, it's perfect. So, which movie would you like to see? Hey, Babji! 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 దీనికి ఎవరికి కనపడమే.
It's a real estate. It is. Wow. Hey, have you seen these before, Oh, man? my sister is going to see. So real. Yeah, I think it's the first I really want to take a picture from this. Amazing. Oh, here. You want to see my full figure? Come on, sit, run, come on. వాళ్ళందరూ సాక్ తినేహారు నీకేం కాలేదేటి ఇది కాకుండా పిజ్జా కొట్టేసింది ఆ, ఆ, అది యా. ఆ, సత్య ఇదెలా ఉంది? నో యా, ఇదెలా ఉంది? నో ఓకే. పిల్లలు ఓ జ్యువెలరీ బంగారం ఏమిటయ్యో ఇవాళ బట్టలు వేసుకున్నావే? ఉంటుందిలేండి, వేసుకుంటే ఏంటి వేసుకోపోతే ఏంటి. బాబా మీరు ఇలా కోపడకండి సార్. సార్ షాపులో ఇన్ని కాస్ట్లీ నగలు ఉన్నాయి కదా, ఎవడన్నా ఏదైనా కొట్టేస్తే పరిస్థితి ఏంటండి? ఏముంటుంది, మెటల్ డిటెక్టర్ కుయ్యి కుయ్యమని మోగుతుంది, తీసుకున్న వాడి వీపు విమానం మూత మోగుతుంది. ఆహా, అది అంతలా మోగుద్దండి? రేటును బట్టి రేంజ్ పెరుగుతుంది. ఐటమ్ బాగా కాస్ట్లీ అయితే ఏముంటుంది, కాస్ట్లీ కొట్టుడు కొడతారన్నమాట. వాళ్ళు కొట్టే కొట్టుడికి వీడు రాజస్థానీ ఒంటిలాగా టుయ్యో 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 అనుకుంటూ వెళ్తాడు అనమాట. సత్య దిస్ ఇస్ బ్యూటిఫుల్. నీకు బాగుంటుంది. ఇది ఓకే ఓకే ఓకే. ఇదెలా ఉంది? బాగుంది. బాగుంది. ప్యాకెట్ ప్లీజ్. ప్యాకింగ్ ఎందుకు? నీ మెళ్ళో నేను వేస్తాను. ప్యాక్ చేద్దాం కదా Any ఇక్కడ. problem? నో ప్రాబ్లం నో ప్రాబ్లం. నీకు చాలా బాగుంది. అన్న నువ్వు కింద వెతుకు, నేను పైన వెతుకుతా. నువ్వు అవుట్ ఆఫ్ కాలింగ్ ఏరియా లేగా. ఇక్కడికి ఎలా వచ్చింది? మ్యాజిక్. మ్యాజిక్? నీకు మ్యాజిక్ కూడా తెలుసా? కమ్ ఆన్ లెట్స్ గో. వావ్. నీకు అసలు అర్థం మంచి జంట. నేను పెట్టాను మంట, నీకు మోగుద్ది గంట. సత్య రాజస్థాన్ లో బెల్లీ డాన్స్ ఫేమస్ అంట. ఈ నైట్ కి అక్కడ టెంట్స్ బుక్ చేశాను. లెట్స్ గో. ఇదేం పని చేయట్లేదు అనుకుంటండి. వేరే కుమ్ముడు కుమ్మేస్తారు, రాజస్థానీ ఒంట్లో కలకలకలకల వెళ్ళిపోతారని చెప్పారు. డోంట్ టచ్ మీ. బాబ్జీకి ఏమైంది? ఏం జరిగింది? ఏమైంది? ఏముంది, మనవాడేదో ముచ్చట పడ్డాడు. చలో 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 ఓ అపరాధి మే చలో. అరే చలో భయ్ హా కా కర్ చలో ఏంట్రా చలో. ఇది? బాబ్జీ అదే నాకు అర్థం కావట్లేదు బావా. ఈడు జేబులో ఎత్తే నక్లెస్ నా జేబులోకి ఎలాగొచ్చు? వీడిని ఏం చేద్దాం ఇప్పుడు? బుద్ధి తక్కువ నక్లెస్ జేబులో వేసా. హిమే నీ సువాసన ఎడారి భరించగలదామో కానీ నేను మాత్రం భరించలేనే. రాబందులు తిరుగుతున్నాయేంటండి? ఏముంది, గంటకో అరగంటకో మనిషి పోతాడనంగా అవి ఇలా చక్కర్లు కొడుతూ ఉంటాయి. అయ్యో గంట తర్వాత వస్తే ఏముంటుందో? మిగిలితే బోన్స్ లేకపోతే బోన్లెస్. ఏదో జోకులు ఆపి దాహేస్తుంది మంచిలవా. ఒంటెకు ఓ శక్తి ఉంది, 6 నెలల వరకు నీళ్లు కడుపులో దాచిపెట్టుకుంటుంది. దాన్ని అడగబోయ్ అదే ఇస్తుంది. ఏమే అన్ని నీళ్ళు ఒకదాని ఏం చేసుకుంటావు? నాకు గుక్కు నీళ్ళతో చచ్చిపోతావా? యా సొమ్ము ఒకడదే సోకొకడదే. ఒరే బాబ్జీ, ఊళ్ళో వాళ్ళంతా మీ మాయ పెద్ద మినిస్టరు, ఆడింటికి వెళ్తే నీకు ఏ చైర్మన్ పోస్ట్ ఇచ్చేస్తాడు అంటమే ఏంటి? నువ్వు వాళ్ళందరి మాటనేమో ఊపుకుంటా వెళ్ళిపోవడమే ఏంటి? అక్కడ ఈడెవడో కుర్రోడు తనెవరో అమ్మాయిని లవ్ చేస్తుంటే నీకు అనుమానం రావడం ఏంటి? ఇలా ఎడారిలోకి వచ్చి కొట్టించుకోవడమే ఏంటి? ఈ ఒంట్లకి కనీసం గడ్డని ఎత్తున్నారా? నీకు అది కూడా ఇట్లేదు, అది కూడా ఇట్లేదు. ఏంటి బాబు, సాయం చేయమంటావా? ఏం సాయం అండి? పాపం నీకు నువ్వే కొట్టుకుంటున్నావు కదా, నేను చేద్దామని. దండి వచ్చి కొట్టి పెట్టండి దండి. అన్నయ్య ఏంటి? అన్నయ్య నీకు ఈ డ్రెస్ అద్దరిపోయింది అన్నయ్య. నాకేంటో సత్య కూడా ఇవాళ నీకు మ్యాచింగ్ డ్రెస్ వేసుకుని వచ్చి ఒక ముద్దుతో ఐ లవ్ యూ అని చెప్పేస్తుంది అనిపిస్తుంది. ఎస్. వీడికి మ్యాచింగ్ ఎందుకు వేసుకొస్తుంది? వీడికి మ్యాచింగ్ వేసుకొస్తుంది కానీ. అయ్యో ఇలాగే వెళ్ళిపోతావా ఏంటి? గిఫ్ట్ ఏది ఇవ్వవా? నేను తేలేదుగా. నేను తెచ్చానన్నయ్య నీకోసం.
చూడు. అన్నయ్య ఏమైందన్నయ్య నచ్చలేదా? ఇక్కడ నిజమైన జింకలుండవా? ఆ ఎందుకుండు, చుట్టూ అడవే. కాకపోతే జింకల కోసం పుల్లు సింహాలు వస్తూ ఉంటాయి. రేయ్, నేనే ఒక పులి. సత్య అడిగింది తీసుకొస్తాను. పదశ్రీ, వెళ్ళి జింకని పట్టుకొద్దాం. కృష్ణ జింక మా బావగాడు. అన్నయ్య అన్నయ్య పులులుంటాయి, జాగ్రత్త. హలో మాణిక్యం, ఏంది రచ్చ? ఏముందంటావేందయ్యా? అసలు వీడానికి ఎందుకు రావాలా? అదేదో పన్నెండు పుడింగోళ్ళగా అడిగి ఎందుకు పోవాలా? లోపల ఎందుకు పడాలా? పొరుగు పోతా ఉందయ్యా. అసలు టీవీ లేంది, పేపర్ లేంది, ఏంది పీడాకారం నాక? ఎవరా? సెంట్రల్ మినిస్టర్ గారు ఫోన్. हेलो सिंह साहब, नमस्ते सिंह साहब। साहब हम आज तक आपको कुछ नहीं पूछा भाई साहब। हमारा एक ही बेटा उधर आके कुछ करके अंदर गए भाई साहब। क्या करो भी उनको बाहर लाना भाई साहब। कैसे ही तभी पेल में लाना साहब, उनका शादी है भाई साहब, प्लीज। ओके थैंक यू। అమ్మాయి అన్నం కూడా తినలేదన్నయ్య. ఏసీపీ తాటి చెట్ల అట్ట నిలబడ్డావే. బెయిల్ తెచ్చానని చంకలు కొట్టుకోవడం కాదు, ఈ కేసు నుంచి నా కొడుకుని ఎట్టా బయట తీసుకొస్తావో చెప్పు. చెప్పయ్యా. అమ్మగారు, ఇదే మన రాష్ట్రంలో అయితే అంతో ఇంతో తినిపించి బయటపడేసే వాళ్ళం. ఇక్కడ 2 రాష్ట్రాల వాళ్ళకి తినిపించాలి. అందులో అబ్బాయి గారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ని కూడా అటాచ్ చేశారు. వాళ్ళు అసలే ఊరుకోరు. ఇంతమందికి తినిపిస్తావయ్యా. నా కొడుకు ఈ కేసు నుంచి బయటకు వస్తాడా? అస్సలు ఈడు రాజేశారు వాడని దేనికి? నా నెత్తికి దెబ్బలు తేడం దేనికి? అనేదో దవ్వకొద్దామని ఒప్పుకుంటూ పోయినారా? అదే కదా నేను చెప్తోంది. స్టైల్ అని నా కొడుకుని ఎగేసుకుంటూ తీసుకెళ్ళింది ఈ ముద్ర చెబుది. అమ్మా సత్యనేమి అనకు. నువ్వు ఇలా ఉండబట్టే అది మన నెత్తినెక్కి కూర్చుంది. అసలు అది అడుగు పెట్టినప్పటి నుంచి మన కొంపకే దరిద్రం పట్టుకుంది. అమ్మా సత్యనేమి అనద్దు. ఏంట్రా ఏంటి? నిన్న కాక మొన్న వచ్చింది, అది నాకన్నా నీకు ఎక్కువైందా? నీ అమ్మ నా కొడుకు ఏం మందు పెట్టావే? చంపేస్తాను. తల్లి ఊరి కూడా చూడటం. సార్, నువ్వు చెప్పింది కరెక్టేనయ్యా. మా ఆడాళ్ళకి నా కొడుక్కి భయపడి జాతకాలు కూడా చూపించకుండా హడావుడిగా తాంబూలాలు తీసుకొని ముహూర్తాలు పెట్టుకొని పెళ్లి ఫిక్స్ చేస్తేనే బుద్ధి 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 లేని గాడిదని కదనేనా? ఎక్కడేం తిరకాసుండాదో అప్పటి నుంచి దాని అమ్మ పడవా ఆ బ్యాడ్ ఎఫెక్ట్ కొడతానే ఉంది. ఏం చేయాలి ఇప్పుడా? సార్, పెళ్లికి ఇంకా 4 రోజుల టైం ఉంది కదా. ముహూర్తం ఎలాగో మార్చలేం. అంతే కదా. మంచి బ్రాహ్మణ్ణి పిలిచి జాతకాలు చూపిద్దాం. దాన్ని బట్టి చేయాల్సిందేమన్నా ఉంటే చేయించేద్దాం. నేను కాదు, ఆ పని నువ్వే చేయరదా? నేనే చేస్తాను సార్. స్టేట్ లో నెంబర్ 1 బ్రాహ్మణ్ణి నేను తీసుకొస్తాను. నమస్కారం గురుగారు. నువ్వు ఫేస్ రైట్ కి తిప్పండి, లెఫ్ట్ కి, పైకి, కిందకి. నేను మిమ్మల్ని ఎక్కడా చూడలేదు. గురువుగారు, ఇతను గోదాట్లో మనతో పడవలో ప్రయాణం చేశాడు కదండి. అబ్బో, నువ్వు తెలివైన వాడివా, నేను తెలివైన వాడినా? అతను ఏమన్నాడు? చూడలేదన్నాడు. అతనే కరెక్ట్. నువ్వు పద. పెళ్లి కూతురు
అటు చూడండి. సత్య ఉండు, నేను వస్తున్నాను. అతనే పెళ్లి కొడుకు. నా రూట్లోకి ఎవడొచ్చినా సైడ్ అయిపోతాడన్నారుగా, మీ మాట నిలబెట్టుకోండి. ఈ పెళ్లి జరగదు. ఎందుకు జరగదు సరిగా చూసి చెప్పండి. సరిగ్గా చూడటం అంటే ఏమిటి? ఏ కళ్ళజోడు పెట్టుకొని చూడమంటారా? మూడో నెత్తని తెరిచి చూసి మరీ చెప్తున్నాను, ఈ పెళ్లి జరగదు కాక జరగదంతే. ఈ మాట ఇక్కడ కాదు, మా బావతో చెప్పండి, గనతో పేల్చి పారేస్తాడు. ఏమిటండి? ఏమిటి తుపాకీ పేరు చెప్పి బెదిరిస్తున్నారా? మీ బెదిరింపులకు లొంగిపై శాస్త్రాలను అడుగుతూ ఇటు తట్టు మార్చేయమంటారా? ఏమిటి అడు చూస్తారు? ఇటు చూడండి. బుధుడు, గురుడు, శుక్రుడు, శని, అంగారకుడు. మీ తుపాకీలో 6 తూటాలుంటాయేమో. నా శరీరం నిండా నవగ్రహాలు తాండవం చేస్తున్నాయండి. నా గురించి ఏమనుకుంటున్నారు? నాలుక మీద సరస్వతీదేవి కుర్చేసుకొని కూర్చుందండి. నేను తూ అని వస్తే సునామీ వచ్చి కొట్టుకుపోతారు. కూర్చున్నావేంటి? ఇంకా వీళ్ళు మన మాట వినరు. బయలుదేద్దాం పదా. గురుగారు, ఈ పెళ్ళైన తర్వాత, ఈవిడ చచ్చిపోయిన తర్వాత మనల్ని దినానికి పిలుస్తారా? అయ్యోరా, ఇప్పుడు ఏంది నువ్వు అనిందే? ఏమిటా? పెళ్లి కూతురు జాతకంలో దోషం ఉంది. పెళ్ళైన మరుక్షణంలోనే పెళ్లి కొడుకు తల్లి ఈవిడేనా? అవును. ఈవిడ ఢామంటుంది. అదేందే ఎక్కి పెళ్లి సుబ్బిసాగుకి వచ్చినట్టు అయ్యో చెప్పింది నిజమయ్యా? నేను అన్యాయంగా మన అబ్బాయి చేతిలో లేచిపోయేదాన్ని కదా. చూస్తావే నువ్వు లేరా? అయ్యోరా, నువ్వు తొందరపడమాక, ఆయాసపడమాక. కూర్చో రే. అయ్యోరికే మంచి టెంకాయ నీళ్ళు తీసుకురా చల్లగా. అది కాదు అయ్యోరు, ఇప్పుడు ఆ దోషం పోయే మార్గం ఏమైనా ఉంటే చెప్పరాదా? మీ లాలో లూప్ హోల్స్ ఉన్నట్టు మా శాస్త్రంలో కూడా కొన్ని లూప్ హోల్స్ ఉంటాయండి. ఏమిట్రా చూస్తున్నావు? లూప్ హోల్స్. ఏ నేత్రంతో పడితే ఆ నేత్రంతో చూస్తే లూప్ హోల్స్ కనిపించవురా? మూడో నేత్రం తెరిచి మరీ చూడాలి. ఆ పుస్తకం లైవ్. మీరు వెళ్ళి కూర్చోండి. నువ్వు కూసేమే. మీరు కూడా మీరు వెళ్ళి కూర్చోండి. ఒప్పుకోరండి. మీరు ఒప్పుకోరు. నేను చెప్పినట్టు మీరు వివాహం చేయలేరు. ఏం చేయాలో చెప్పరాదా? మీరు ఒప్పుకున్న ఆవిడ ఒప్పుకోదండి. మీరేం చెప్తే అది చేస్తామండి. చెప్పండి. చేస్తారా? చెప్పండి. ముమ్మాటికి చేస్తారా? చేస్తుందని చెప్ప. మీ కాబోయే కోడలికి ఇంకొకరితో వివాహం చేయాలండి. వేరే పెళ్ళ? పెళ్ళంటే నిజమైన పెళ్లి కాదయ్యా, ఉత్తుత్తి పెళ్లి. అంటే డమ్మీ మ్యారేజ్ అన్నమాట. ఉత్తుత్తి పెళ్ళా? ఏమిటయ్యా, ఏమిటంత ఆశ్చర్యపోతున్నావు? గాంధారికి గాడితో వివాహం జరిపించలేదా? మొన్నటికి మొన్న ఐశ్వర్యరాయ్కి పెళ్లికి ముందు వేప చెట్టుతో వివాహం జరిపించారన్న విషయం మన పేపర్లో చదివాం కదా. అలాగే పెళ్లికి ముందు ఆ అమ్మాయికి ఇంకొకరితో వివాహం జరిపించామనుకోండి, దోషం పోతుంది. ఆ తర్వాత అసలు ముహూర్తానికి మన వాడికి ఆ అమ్మాయితో వివాహం జరిపిస్తే సరిపోతుంది. ఇదంతా వింటానికి విడ్డూరంగా ఉంటుంది కానండి, ఇంతకంటే వేరే పరిష్కార మార్గం లేదండి. నా మాట నమ్మండి. ఏం లేదబ్బాయా, ఊరికి డిస్కస్ చేసుకుంటున్నావా? నీకు చెప్పకుండా ఏదో చేద్దాం కాదు. శ్రీ, ఇదంతా నువ్వు నమ్ముతావా? నమ్ముతానన్యా, కానీ గుట్టు చెప్పుడు కాకుండా మూడో కంటికి తెలియకుండా ఎవరైనా నమ్మకస్తుడిని చూసి పెళ్లి చేయాలన్నయ్య. నీకంటే నమ్మకస్తుడు ఎవడుంటాడు? నువ్వే పెళ్లి కొడుకువి. అన్నయ్య, ఏం సత్య? నేను మాట్లాడతాను. సత్య, ఏంటి ఏంటి వాళ్ళకి ఉత్తుత్తు పెళ్ళని చెప్పావు, నాకన్నా నిజం చెప్తావా? సత్య, మంద నిజమైన పెళ్ళే. ఏ ధైర్యంతో ఇదంతా చేస్తున్నావు? నాకు భయంగా ఉంది శ్రీ. భయమా? పెళ్లికి 7 అడుగుల దూరంలోకి వచ్చేసాం. కాదు శ్రీ, నీకు అర్థం కావట్లేదు. ఆడపిల్లకి పెళ్ళంటే ఎన్నుంటాయి. ఓ, బాజా భజంత్రులు లేవనా? ఆ పెద్ద పెళ్లి పందిరి లేదనా? అది కాదు. ఇంకా అమ్మా నాన్న వస్తారు. నిజంగా? అబద్ధపు పుట్టినరోజుకి తీసుకొచ్చాను, నిజం పెళ్లికి తీసుకురానా? నిన్నే విన్నావా? చెప్తే విన్నావా? ఏమైందో చూడు, వాడిని చంపేస్తాడు. ఎందుకింత తెగింపు? ఏడవద్దు, నీకు పెళ్ళై